144 కుటుంబాలని మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని టైగర్ జోన్లో నుండి కోరుకు తరలించారు. 46 ఇండ్లను పక్కా ఇండ్లను నిర్మాణం చేశాం, 15 లక్షల చొప్పున కాంపెన్సేషన్ ఇచ్చామని చెబుతున్నారు. రాంపూర్ మైసంపేట్ను పాత మైసంపేట్ రాంపూర్ను తరలించిన తర్వాత నూతనంగా ఫారెస్ట్ అధికారులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభుత్వం చొరవ తీసుకొని పక్కా పునరావాసం కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించిందా లేదా? అసలు రాంపూర్ మైసంపేట పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇండ్లు ఉరుస్తున్నాయి మహాప్రభు అని చెబుతున్న ఆదివాసీల గోడు ఎవరన్నా వింటారా లేదా? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? పక్కాగా ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టేనా? నెరవేరితే ప్రస్తుత పరిస్థితి ఆ గ్రామంలో ఎట్లుంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూపెడదాం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఫారెస్ట్ పునరావాసం కాలనీలో పరిస్థితి ఎట్లుంది? గ్రామస్తులు ఏం చెబుతున్నారు? ఆదివాసీ ప్రజలు దీనిపై ఎట్లా స్పందిస్తున్నారో తెలుసుకున్నాం. అశోక్ అన్న, ఏంది ఎట్లుంది కొత్తూరు? ఇప్పటికైతే మంచిగా ఉంది, కానీ ఇక్కడ పనులు అనేటి కొద్దిగా వేరే నెరవేశాయి, కొన్ని అట్లనే ఉండిపోయినాయి. అవి చేయాలని అధికారులను మేము కూడా కోరుతూ ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ పోయి పిటిషన్ ఇచ్చే తర్వాత వస్తామంటారు, కానీ మళ్ళీ మేము రావటం లేదు. ఎందుకంటే మేము వాళ్ళకి పదే మొన్న కూడా పోయినాం కలెక్టర్ దగ్గరికి, కలెక్టర్ లేకుండే ఎఫ్డిఓ దగ్గరికి పోయినాం. సార్ మరి ఏంది 15 సంవత్సరాలకు ఉన్నారు కదా, వాళ్ళకి 15 లక్షలు ఉన్నాయి కదా, వాళ్ళకు వాళ్ళ డబ్బులు ఎందుకు ఉంచుతున్నావు? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు అక్కడ ఉంచాలన్నా నీకు అసలు లేనే లేదు కదా, నువ్వు డైరెక్ట్ ఇచ్చేయాలా, వాళ్ళు ఎక్కడైనా పోనీ. ఇప్పుడు నువ్వు 94 కుటుంబాలకు నువ్వు ఇచ్చిన వాస్తవమే, ఓకే, మేము అదంటలేం, కానీ వాళ్ళని ఎందుకు ఆపినావు? ఇప్పుడు మనకు ఎట్లయితే నువ్వు భూమి కేటాయించినావో అదేవిధంగా వాళ్ళకు డబ్బులు కేటాయించాలి కదా. పోయిన తర్వాత మా మీదకు నువ్వు కోపం వచ్చుడు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మనము అక్కడ నుంచి మీరు ఏమన్నారు, మీరు అక్కడ వచ్చిన తర్వాత అన్నీ మీకు ఏ విధంగా సాయపడాలో అది విధంగా మేము చేస్తామని మాట ఇచ్చారు, కానీ మాట తప్పిపోతున్నారు. అట్లా చేయొద్దు కదా. మేము ఏం ఇప్పుడు కొత్త అయితే మేము అడుగుతలేం, పాతయే కదా. ఏదైనా కల్టివేషన్ భూమిని కరెక్ట్ చెయ్యాలి, కరెక్ట్ ఉంచాలి, అక్కడ అద్దులు కూడా కరెక్ట్ చేయాలి. ఎక్కడిదక్కడ ఏందన్న అశోక్ అన్న, ఎన్ని ఎకరాల భూమి ఇచ్చిండ్రు మీకు? అక్కడ ఆ పాత మైసంపేట గూడెంలో ఉన్నప్పుడు ఎంత ఇస్తా అన్నారు, ఇప్పుడు ఎంత? అక్కడ మాకైతే 5 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఇది మన కలమడుగు రేవుకి కాలువ కిందికి అయితే 3 ఎకరాలని మేము ఒప్పుకున్నాం సార్, కానీ అక్కడ తీసుకుపోలేరు. మీది పక్కకి ఇటు కడెం మండలి ఇటు దాటినాం అనుకో, మన ఫస్ట్ ఎక్కడ ఇది మామిడి దగ్గరికి పోయిన తర్వాత సరే మీకు ఇక్కడ మంచిగా నీళ్ళు సౌకర్యం లేదు కదా, మేము 5 ఎకరాల భూమి ఇస్తామన్నారు. 5 ఎకరాలు లేదు, లాస్ట్ 3 ఎకరాలు అన్నా 3 ఎకరాలు కూడా లేదు. లాస్ట్కి వచ్చే వరకు అంటే 2 ఎకరాలు 32 గుంటలు చేశారు. అయినా ఒప్పుకున్నాం సరే, కానీ ఏదన్నా కరెక్ట్ చేయలేదు, ఇది కూడా కరెక్ట్ లేదు కదా. అయినా మేము ఒప్పుకున్నాం, కానీ ఇక్కడ ఇంట్లో వస్తేమో ఇల్లు పైసలు కూడా ఇల్లు భూమి కేటాయించిన తర్వాత లాస్ట్కి 5 ఎకరాలు మన 5 లక్షల రూపాయలు మిగులుతాయి, అవి కూడా మీకు ఇస్తామన్నారు. అది లేదు, ₹1 వచ్చిన తర్వాత నష్టపరిహారం మనకు 50,000 ఇచ్చారు, అదే, కానీ మిగతా పైసలు ₹1 కూడా ఇవ్వలేదు. మీకు అకౌంట్లలో 50,000 వేసినరట, మీరు బతకడానికి సౌకర్యం కల్పించే ప్రయత్నం చేసినారు ఫారెస్ట్ వాళ్ళు, నిజమేనా? అది నిజమో అబద్ధమో వాళ్ళకి తెలుసు సార్, కానీ మమ్మల్ని ఇక్కడ నమ్మించి వీళ్ళు ఏం చేశారంటే సరే మేము ఇస్తామన్నారు, కానీ ఇవ్వటం లేదు. అది నష్టపరిహారం దేనికోసం ఇచ్చారు? మరి మా డబ్బా వాళ్ళ డబ్బా, అది మాకు చెప్పాలా లేదా? అది చెప్పలేదు. కథం రాయించినామా 50,000 మీకు నష్టపరిహారం అని ఇచ్చారు. ఇప్పుడు ఏంది మనిషికి కుటుంబానికి ఎంతెంత ప్రభుత్వం కేటాయించింది రిజర్వ్ ఈ రీలొకేషన్ ఊర్లో? ఇది ఫస్ట్ అయితే 14 కోట్లు అన్నారు సార్. 14 కోట్ల వాళ్ళు ఎంత తిన్నారో ఎంత చేశారో ఈ వాళ్ళకి తెలుసు సార్. మాకైతే గింత వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత జాయింట్ మీ వేలుముద్ర మాది వేలుముద్ర ఉంటుంది, అట్లయితేనే మేము అక్కడ పైసలు డివైడ్ అయిపోతాయి, అట్లా కాదన్నారు. మరి మేము లేకుండా వాళ్ళు ఎట్లా పైసలు తీసుకున్నారు? అది మాకు కావాలి. ఫారెస్ట్ వాళ్ళు డ్రా చేసినారా డబ్బులు? డ్రా చేశారు కదా. అక్కడ ఉన్న ఎంత సార్ ఇప్పుడు ప్యాకేజీలో డబ్బులు ఉన్నాయి, మిగతాంతా ఇప్పుడు ఇప్పుడు 9 కుటుంబాలు వీళ్ళ పైసలు అయితే ₹1 లేదంటున్నారు. అది ఇప్పుడు ఉన్న భూమి కూడా కల్టివేషన్ చేయమంటే ఆగమాగం మొన్న దొబ్బేసారు, వెళ్ళిపోయారు. ఆ భూమి కూడా సరిగ్గా లేదట, అంత గుంతలు ఉన్నాయట, నిజమేనా?
గుంతలు అట్లా ఉన్నాయి సార్. ఆ గుంతలు కూడా క్లియర్ చేసుకోవాలా. బండలు రాళ్ళు రప్పలు గుట్టలు అట్లా నాగమాగం ఒక్కొక్కరు అయితే ఇడిచిపెట్టినారు. అట్లనే ఉన్నది. వాళ్ళు ఇంకా చేస్తలేరు. వాళ్ళు ఎందుకు చేస్తలేరు అని మేము మొన్న ఫస్ట్ ఇచ్చినాం. మాట్లాడితే సార్ మేము చేస్తాం, మీరైతే ఇప్పటికైతే మనం చేయండి, లొల్లి ఉంది కదా, ఆ గొడవల మళ్ళీ చేయకపోతే అట్లనే ఉండిపోతుంది, మేము చేస్తామని మొన్న డే కూడా ఎమ్మెల్యే కూడా డైరెక్ట్ అంటుండ్రు రాంపూర్కు మైసంపేటకు అన్యాయం జరిగింది, ఫారెస్ట్ వాళ్ళు మోసం చేసినని అంటున్నారు. నిజమేనది? నిజమే సార్. నిజమో అవదమో మాకైతే కరెక్ట్ చెప్పలేరు. వాళ్ళు ఏం మాట్లాడుతారు, మేము పోయిన తర్వాత అవి మేము చేస్తామంటారు, మేము వచ్చిన తర్వాత వాళ్ళటు మేము ఇటు. కానీ మేము అన్నాం సార్, ఇక్కడ బాగుందా అక్కడ బాగుండేనా? అన్ని కరెక్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా బాగుంటుంది సార్. కానీ వాళ్ళు మమ్మల్ని ఉన్న ఇప్పుడు ఇల్లుకు అంటే 15 లక్షలు అంటే ఒక 5 లక్షలు ఇవ్వాలి మాకు. అది అయితే మేము విడిచిపెట్టాం. ఇప్పుడు సార్ ఈ ఇదే ఇల్లు అది ఏమవుతుంది, స్లాబ్ ఊరుతుంది. దాన్ని ఏం చేయాలా? అది మొన్న వచ్చి ఉరుస్తుంది. అది ఎందుకు? అది స్లాబ్ వేసిన తర్వాత ఒక పీటున్నర అనే ఉండాలి. అది ఎంత సార్? అది ఎంత పీటు కూడా లేదు. అది అట్టిగా ఉరిసిపోతుంది. మొన్న వచ్చిండు ఇట్లా మిషన్ తోటి కోసిండు, కొత్త గమ్మి ఇట్లా అతికిచ్చిండు, వెళ్ళిపోండి. మళ్ళీ నేను పుల్లు వర్షం వస్తుంది మొన్నటి నుంచి, అది అట్లనే ఊరిపోతుంది, కనబడుతుంది. అందుకోసం అట్లా చేయొద్దు. ఇప్పుడు మీకు డిఎఫ్ఓకి ఈ విషయం చెప్పలేదా? డిఎఫ్ఓకి మొన్న చెప్తేనే వచ్చి ఇట్లా గమ్ము పెట్టండి. మేము అనుకున్నాం మీకు అడవిలోకి పోనిస్తున్నారా? ఇప్పుడు చుట్టుపక్కల అడవి ఉంది, అడవిలోకి పోనిచ్చి కట్టె గిట్ట దేనిస్తున్నారా? కట్టె అంటే ఇక్కడ ముట్టని ఇచ్చుడు అంతా లేదు కదా, ఎందుకంటే రోడ్డు ఉన్నది కదా. మనం కూడా వంట కట్టెకు ఇట్లా వెళ్ళిపోవాలి తీసుకొస్తున్నాం. కానీ పెద్ద పెద్ద కట్టెలు అంటే తీసుకురానియ్యారు. ఎందుకంటే మనం కూడా అట్లా పోవడానికి కరెక్ట్ కాదు కదా. అధికారులు బలే చేసి పెట్టిన మనం కూడా పోవడం కరెక్ట్. మన గొడవ జరిగింది పోడు భూమి కోసం, ఎందుకు గొడవ జరిగింది ఇక్కడ? ఎందుకంటే మాకు వ్యవసాయం భూమి ఇప్పటికి 2.5 సంవత్సరాలు బాగా సగం మేము వెళ్ళిపోవడం, ఇక్కడ కూలి 500 జనం అని ఎవరు వెళ్తారు సార్? అది కరెక్ట్ కాదు అని మేము మొన్న అక్కడ పిటిషన్ ఇస్తే కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా వచ్చి క్లీన్ చేసి పెంచుకొని భూములు అద్దులు చూపెట్టిండు. ఈ సంవత్సరం విత్తనాలు వేసినాం. కానీ కలెక్టర్ సార్ బాగానే ఉంటుండని తెలిసింది నాకు. నిజమేనా? వాస్తవం సార్. మంచి సార్, సూపర్ సార్, హైలైట్. ఈ సార్ ఖతర్నాక్ సార్. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది సార్ చేస్తాడు, మా 100% చేస్తాడు. ఆయన కూడా మొన్న అన్నాడు, ఇప్పుడైతే ఇప్పటి మందం అయితే మీరు చేసుకోండి, నేను చూస్తా వెనక సిరి అద్దులు కూడా మీరు కరెక్ట్ చేపిస్తారు, అది కూడా నేను మాట ఇస్తున్నాడు. మాట ఇస్తే అవును సార్, మంచోడు, చాలా మంచోడు సార్. ఎందుకంటే మాకు కూడా అభిమానం ఉంది సార్ తోటి. మొన్న అన్నాడు. ఊర్లో పరిస్థితి ఎట్లుంది, ఏంది అసలు? ఊర్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు, ఇంతవరకు పూర్తిగా కంప్లీట్ కాలేదు. ల్యాండ్ కూడా ఇంకా 6 మెంబర్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు. డిఎఫ్ కానీ ఎఫ్డిఓ కానీ అందరి కలిస్తే చేస్తాం బాబు అంటున్నారు, కానీ ఇంతవరకు ఆలస్యంగా చేస్తున్నారు. వాళ్ళేమో కొంతమందికి ఇప్పుడు 94 ఫ్యామిలీస్ ఇల్లు భూమి ఉన్న వాళ్ళకి 6 మెంబర్కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు భూమి. వాళ్ళు ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు, ఇంకా హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు కానీ ఇంకా చేయట్లేదు. ఇంకా ప్యాకేజ్ విషయంలో కూడా ఇంకా రావాల్సి ఉంది డబ్బులు, ఇంకా ఇవ్వట్లేదు. చాలా అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నాం. మా అట్లా కావట్లేదు. మేము పాత ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం. మా ప్యాకేజ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదామని చూస్తున్నారా? రాంపూర్ మైసంపేట. అవునవును, మాకు కావాల్సిన భూమి సరిగా ఇవ్వట్లేదు, ఇంకా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. మా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు. పూర్తిగా చెల్లించాలని మేము అధికారులు కానీ కలెక్టర్ కానీ పత్రాలు ఇచ్చినాం, లెటర్లు కూడా ఇచ్చినాం, కానీ ఇప్పటిదాకా చెప్పారు. మీరు అక్కడ పాతూరులో ఉన్నప్పుడు ఏం చెప్పినారు? అక్కడ ఎట్లుండే, ఇక్కడ ఎట్లున్నది? పాత గ్రామ సభ పెట్టినప్పుడు ఇక్కడ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నెలల్లోనే పూర్తిగా మీకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేవలింగ్ ల్యాండ్ 3 acres అన్నారు, కానీ 3 acres కూడా లేదు. అది తక్కువ. 5 ఎకరాలు కూడా అన్నారు. వాస్తవానికి 5 ఎకరాలు అన్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. చాలా నమ్మి మోసపోయినాం. ఇంకా వేరే గ్రామాలు ఇట్లానే తరలిస్తామని చెప్తున్నారు, కానీ వేరే గ్రామాలు అస్సలు రావద్దు, నమ్మించి మోసపోతారు. ఇప్పుడు ఇంకా కొన్ని గ్రామాలను తరలించాలని ఆడ పోడు పట్టనియట్లేదు, వ్యవసాయం చేయనియట్లేదు అని అంటున్నారు. నిజమేనది? అవును నిజమే, కానీ నేనైతే సజెషన్ చేస్తున్నా, విలేజ్ విజిట్ కోసం ఇతర గ్రామాల నుంచి తీసుకొస్తారు, కానీ ఇక్కడ చూస్తే బిల్డింగ్స్ ఇట్లా వాళ్ళకి మంచిగా అనిపిస్తే కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమో నెరవేర్చలేరు. అందుకని వచ్చే గ్రామాలు ఏవైనా
తరలింపు ప్రక్రియలో మీ అధికారులు మీ గ్రామానికి వస్తే వెంటనే బహిష్కరించండి. నమ్మించి మోసపోవద్దు. మేము ఇంతకే మైసంపేట గ్రామస్తులు నమ్మించి మోసపోయాము, మీరు కూడా అలా కావద్దు అని నా యొక్క ఆవేదన. ఏంది మరి ఇట్లనే ఉంటే పరిస్థితి రానున్న రోజుల్లో మీరు ఈ ఊరోళ్ళు ఏం చేస్తారు? ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరి ఫారెస్ట్ అధికారులకు పోయి కలిసి మాట్లాడితే ఏం చెప్తున్నారు వాళ్ళు? చేస్తాం బాబు అంటున్నారు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి తీసుకొస్తామని చెప్పారు. కవ్వాల్ అభయారణ్యం నుంచి గుడాలను రిహాబిలిటేషన్ పేరుతో తరలించి మీకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అది నిజముందా? ఇక్కడ దేవరామ్ అన్నోడు తెలుసుకుందాం. దాదా ఏంది? ఇక్కడ నా పేరు ఆత్రం దేవరా. అయితే ఇక్కడ నిజం అనేది ఏముంది, ఇప్పుడు మాకు ఇక్కడ వస్తే బాగా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం రన్నింగ్ ఉన్నది. కానీ 2 సంవత్సరాల తర్వాత అయినా కానీ మాకు బాగా 2 సంవత్సరాలు బాగా లాసు, అంటే పనులు లేక అది లేక ఇది లేక బాగా చేశారు. అంతా మాకు బాగా ఏం చేయలేదు. కానీ ఇంకా సుగా చేయాలి అని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైతే చేయకపోతే బాగుండదు. అంత ఏం కాదు, గట్టిగా మాట్లాడి ఉన్న విషయం సూటిగా మాట్లాడు. ఓకేనా? ఓకే. అంటే ఎవరు ఏమన్నారు, నిజం చెప్తేనే తెలుస్తుంది అధికారులకు. అవును. అట్లా అంటే ఇప్పుడు ఏంది గ్రామంలో పరిస్థితి ఏంది? సౌకర్యం కల్పించిండ్రా? 5 ఎకరాల భూమి వచ్చిందా? ఏమేమి చెప్పారు? ఏం చెప్పి ఫారెస్ట్ అధికారులు ఇడికి తీసుకొచ్చింది? ఫస్ట్ అయితే 5 ఎకరాలు ఇస్తామన్నారు. కానీ అన్నారు, మళ్ళా మాకేమైంది, ఇక్కడ మళ్ళా 3 ఎకరాలు అన్నారు. 3 ఎకరాల నుంచి 3 ఎకరాలు సుగా ఇవ్వలేదు. 2 ఎకరాల 32 గుంటలే ఇచ్చారు. ఆ భూమి సుగా ఇచ్చారు కానీ ఎక్కడ ఉందో ఏమో హద్దులు సుగా కరెక్ట్ వేసి మంచిగా డెవలప్ చేసి ఇవ్వలేదు. ఏం చెప్తావు ఇప్పుడు మరి ప్రభుత్వానికి? ఏం చెప్తావు? తర్వాత పిఓ ఐటీడీఏకి ఏం చెప్తావు? జిల్లా కలెక్టర్కి ఏం చెప్తావు? ముఖ్యమంత్రికి ఏం చెప్తావు? ఫారెస్ట్ అధికారులకు ఏం చెప్తావు? ఏం చెప్పాలనుకుంటున్నా సార్ అంటే ఏం లేదు, మాకు అన్ని బాగు చేసి ఇస్తే బాగుంటుందని చెప్తున్నాం సార్ మేమైతే. ఇప్పటికి ఎట్లా ఆ ఊరు బాగుండేనా? పాత ఊరు ఇప్పుడు ఊరు బాగుందా? ఇక పాత ఊరు అంటే బాగానే ఉండే సార్. ఒకటి రోడ్ లేకనే ఇది ఉండే, లేకుంటే పాత ఊరే బాగుండే. ఇక్కడ వచ్చి కొద్దిగా ఇబ్బందులు ఎట్లా మరి పని ఏం దొరుకుతుంది? ఏం చేసి బతుకుతుండ్రు? ఎట్లా? ఏం లేదు సార్. ఒక్కొక్క రోజు వారానికి ఒక 2 రోజులు 3 రోజులు కైకిలు దొరుకుతుంది. మిగతా పని దొరకదు, ఏం దొరకదు. ఇక ఖాళీగా ఉండు అవుతుంది సార్ ఇక్కడ. అయితే ఈడ ఎట్లున్నదమ్మా? ఆ ఊరు ఎట్లుండే, ఈ ఊరు ఎట్లున్నది ఇప్పుడు? ఈ రోడ్డుకే గమ్మత. ఆ రోడ్డు బాగా జంగాలు ఉన్నాయి, బాగా పందులు ఉన్నాయి, బాగా మరి ఈడ సౌకర్యాలు లేవంటారు కదా, నిజమేనా? అన్నీ లేవు. బాయి నీళ్ళ అక్కడ సపరేట్గానే ఇప్పుడైతే ఈడ లేవు. అది బాయి నీళ్ళ. మరి ఫారెస్ట్ వాళ్ళని అడగలేదా? భూమి ఇవ్వలేదు, సారుబతి ఇయ్యలేదు. భూమి అక్కడ ఉండొచ్చు బతి, ఇక్కడ 3 దగ్గర ఉండొచ్చు బతి. 2 ఎకరాలు ఉన్నాయి. అది 2 ఎకరాలు పట్టించిండ్రా ఇల్లు ఇక్కడ? ఇచ్చినాయి. ఏమేసినావు ఈసారి పంట? తొగర్లు, అనుములు, పెసర్లు, అంతా బండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అంటున్నా, నిజమేనా? నిజమే. మరి సాఫ్ చేసుకున్నా? సాఫ్ చెయ్యలేదు సార్, సాఫ్ చెయ్యలేదు. అక్కడ భూములు బాగుండేనా? పాతూరులో ఇక్కడ బాగున్నాయి? ఇక్కడ ఉండొచ్చు. అక్కడ పాతూరులో భూములు మంచిగుండేనా? ఇక్కడ మంచిగున్నదా? ఇక్కడ బండలు ఉన్నాయి, అక్కడ సపరేట్ ఉన్నాయి. కానీ ఇవి ఆవులు, జింకలు, పద్దులు అది ఇది తిన్నాయి అంతే. పునరావాస కేంద్రాల్లో 94 ఇండ్ల నిర్మాణం జరిగాయి. 94 కుటుంబాలకు ఇండ్లు పంపిణీ చేయడం జరిగింది. టైగర్ కవ్వాల్ ఫారెస్ట్లో రాంపూర్తో పాటు మైసంపేట గ్రామాన్ని కూడా రీలొకేషన్ పేరుతో, అంటే రిహాబిలిటేషన్ పేరుతో పునరావాసం కల్పించారు. ఆ పరిస్థితి ఎట్లుంది? ఇండ్లో ఊరుస్తున్నాయని చెబుతున్నారు. అసలు నిజమేనా లేదంటే అబద్ధమా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పరిస్థితి చూడొచ్చు. ఇగో ఇక్కడే ఒకసారి చైర్ జరుపు. ఇక్కడ వర్షం పడితే ఇక్కడ ఊరుస్తుంది, నేరుగా పైనుండి ఊరుస్తుంది. అయితే మనం స్పష్టంగా కనబడదు, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడట్లేదు కాబట్టి కనబడదు. కానీ చాలా క్లియర్గా
ఉరిసే ప్రతిదీ కనబడుతుంది, పదన వస్తుంది చాలా స్పష్టంగా. నిజంగానే ఉరుస్తుందా అబద్ధం చెప్తున్నా? అబద్ధం కాదు. వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను డైరెక్ట్ నేను నీళ్ళు కుప్ప ఒక డ్రమ్ము నీళ్ళు పోస్తా, వాళ్ళకి చూపెడతా. ఎందుకంటే ఇక్కడ పదన ఉంది కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మొన్న కూడా చూపెట్టినా, ఇప్పుడు కూడా చూపెడతా. ఎందుకంటే మనము జీవితకాలం ఉండే ఇల్లు వాళ్ళకు మనం అబద్ధం చెప్పి కూలగొడడం. ఇది ఎన్ని లక్షలతోటి కట్టింది? 12.5 లక్షలు అంటున్నారు. 12.5 లక్షల ఇల్లు కాదు, 12.5 ఇల్లు నేను చూపెడతా. 12.5 లక్షలు అన్నారు కదా, నేను చూపెడతా. వాళ్ళు ఇది హాలు, ఇది బెడ్రూము, అది బెడ్రూము, అది పంట కిచెన్ రూమ్. ఇది పరిస్థితి. అయితే ఒక హాలు, ఈ హాలు పరిస్థితి కూడా మనం చూపెట్టచ్చు. ఇది అటు ఒక కిచెన్ నిర్మాణం, 2 బెడ్రూమ్లు కూడా కట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా వర్షం పడితే తమ్ముడు నిజమేనా ఈ పదన వచ్చేది ఉరిసేది నిజమేనా? నిజమే సార్, అది అబద్ధం చెప్తున్నా. అబద్ధం ఎందుకు చెప్తాం సార్, ఆడ నిజంగానే ఊరుతుంది. మరి స్లాబే కానీ ఆడ అట్లా ఊరుతుంది. నేను ఆల్రెడీ 2 సార్లు వీడియోస్ తీసిన, వర్షం రాంగా తీసి ఆ వీడియో 10 సార్లు పంపించిన ఒకసారి. అయితే చూసిండ్రు, సరే చేపిస్తామని ఏం చేసిండ్రు, మీద ఏదో కాట్లు పెట్టి ఇట్లా చేసిండ్రు. అయినా కానీ మళ్ళీ చాలా ఇండ్లు ప్రాబ్లం ఉన్నాయని తెలిసింది, నిజమేనా? నిజమే నిజమే. ఈ 94 ఇండ్లలో సగం పైగా కనబడుతున్నాయని అంటున్నారు, నిజమేనా? నిజమే సార్, అది అబద్ధం చెప్తలేవు కదా. అబద్ధం ఎందుకు చెప్తాం సార్, మాకేం చెప్పుడు అవసరం అబద్ధము, నిజం ఉంటేనే కదా నిజం చెప్తున్నాం. ముఖ్యమంత్రి చూస్తాడు అందుకనే చెప్తున్నా. నిజమే చెప్తున్నాం మేము, అబద్ధం అయితే ఎందుకు చెప్తాం సార్? ఏంటి అసలు అంటే ఆ మైసంపేట నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చుట్టూ ఒక వనదేవతలాగా మీకు కాపాడుతుండే, మీరు అడవిలు ఉండేది, ఒక మంచి ఎన్రోల్మెంట్ ఉండే వాతావరణం ఉండే, ఇక్కడ కూడా బాగానే ఉంది. కానీ ప్రస్తుతం ఆ ఊరు బాగుందా, ఈ ఊరు బాగుందా కట్టిన తర్వాత? కట్టిన తర్వాత అయితే ఇప్పటికైతే కొద్దిగా మంచిగానే ఉన్నది సార్. మాకు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటికి ఇస్తే మంచిగానే ఉంటుండే. ఏం చెప్పారు అసలు ఫారెస్ట్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? ఈడ ఎంత సవలత్తు ఉన్నదో మీకు ఇప్పుడు దీన్ని ఎంతనే ఆడసుగా ఇస్తామన్నారు అన్నారు. అన్న మాటకు ఏం చెప్పారు, అన్న వాస్తవకు కరెక్ట్ సరే అన్నాం మేము. అయితే మీరు ఈడ ఉండి ఆడ మొత్తం కావాలంటే కాదు, మీరు వచ్చి ఆడ ఉండాలి, ఇళ్ళలో ఉండి మీ కళ్ళ ముంగట చేపిస్తామన్నారు. అయితే వచ్చి ఈ వరకు లేదంటే 4 సంవత్సరాలు అవుతున్నాం, ఏం లేదు ఆడ సాగు. మేము ఎందుకంటే సార్ వ్యవసాయం చేసి బతికేట వాళ్ళం. ఇప్పుడు మాకు భూములు లేవు, ఏం లేవు. ఆ కొట్టుకోగా ఈ ఒడిచ్చిండ్రు, అది ఇంకా పురస్తా కాలేవు, లొల్లుల మీదనే. కరెంట్ అన్నారు, బావులు అన్నారు, ఏం లేదు. లేక ఇక మేము ఇక ఎంత కని కూలికి పోవాలి చెప్పు సార్. ఇప్పుడు అందరు కూలికి పోతున్నారట, కొంతమంది తాగుడుకు బానిస అవుతున్నారట, నిజమేనా? అదేమో సార్, ఇక అది మనకు తెలియదు. కానీ ఇక ఉండే మాట అయితే చెప్తున్నాం. చెప్పాలి, ఉన్న విషయం నిజం చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది. ఇక ఏం చెప్తున్నాడని అశోక్ నాకు నన్ను చూసి చెప్పు. అంటే నిజమేంది అసలు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు గ్రామంలో? గ్రామంలో ఏమనుకుంటున్నాం సార్, మాకు మెయిన్ పాయింట్ వ్యవసాయం, భూమి కంపల్సరీ కావాలి. ఇప్పుడు అదే లేకపోతే మేము ఎట్లా బతకాలి సార్? మీకు ఇప్పుడు భూములు వచ్చేదాకా నష్టపరిహారం ఇస్తామన్నాడు. అది నష్టపరిహారం ఇక సంవత్సరానికి 50,000 అన్నారు. అయితే ఒక్కసారి వేసిండ్రు ఫస్ట్ వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో, ఏం లేదు. ఇక అంతే, ఇక ఆడ నుంచి ఏం లేదు. ఎకరాల భూమి ఇస్తున్నారు, మొత్తం 5 ఎకరాలు అన్నారు. 5 ఎకరాల నుంచి ఎంత పోయింది సార్? 2 ఎకరాలు 32 గుంటలు వచ్చింది. ఆ 32 గుంటలుగా బరాబర్ లేదు. 2 ఎకరాల 32 గుంటల బండలు రాళ్ళు మొత్తం గుట్టలు బోరుగులు ఏవో ఆగమాగం ఉన్నాయి సార్. ఆ భూమిని ఇప్పుడు చెయ్యరని ఇయ్యడిచ్చారు. అయితే ఎట్లా చెయ్యాలి? వేసినాం, అయినా కానీ వాళ్ళ మాటకు వేసినాం కానీ ఆడ ఎట్లా వెళ్తుంది? సగం ఇక అటే సగం ఇటు అయినట్టు అయింది. ఇక ఇక కాలం మంచిగా లేక వేసిన వాళ్ళ మొత్తం పోయింది. 94 కుటుంబాలను గుడాల నుంచి మైదాన ప్రాంతానికి తీసుకొచ్చారు. మీకు పక్కా ఇండ్లతో పాటు 5 ఎకరాల భూమి ఇచ్చి మీకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని ఫారెస్ట్ అధికారులు మాకు చెప్పారు. కానీ చెప్పిన విధంగా చేయట్లేదు. 15 లక్షలని చెప్పారు. ఆ 15 లక్షలు ఇండ్లు 12,50,000 అయింది. ఇంకా మిగతా సంగతి ఏంది? మాకు పునరావాసం పేరుతో సంవత్సరానికి 50,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది కూడా
ఇవ్వట్లేదు. మా సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. కనీసం ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఫారెస్ట్ అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి ఏంటి? పోడు వ్యవసాయం లేకుంటే మా జీవనాధారం లేదు. మాకు వెంటనే పరిష్కారం చూపాలని ఆదివాసీ సమాజం చెబుతుంది. ఆదివాసీ మైసంపేటలో ఉన్న ప్రజలు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి చెప్పిన విధంగా చేయకపోతే మరో ఉద్యమం తప్పదని ఈ గ్రామస్తులు సూటిగా చెప్తున్నట్టు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ టైగర్ కవ్వాల్ ఫారెస్ట్లో ఉన్న రిహాబిలిటేషన్ పేరుతో తరలించిన గ్రామాన్ని చెప్పిన విధంగా సౌకర్యాలు చేయకపోతే మరో ఉద్యమం తప్పదని సూటిగా ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా దీనిపై అధికారులు దృష్టి పెడతారని ఆశిస్తాం. సుమంతో రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి.